మన బుర్ర ఎన్నో రకాల భయాలతోటి, టెన్షన్స్ తోటి నిండిపోయి ఉంది. మనం రకరకాల కన్‌ఫ్యూజన్స్‌తోనూ, డౌట్స్‌తోనూ సతమతమవుతున్నాం. కొన్ని పరిస్థితుల్లో ఆగమ్యగోచరమై ఏమి చెయ్యాలో తెలియని, దిక్కుతోచని అయోమయ పరిస్థితుల్లో ఉంటాం. వీటన్నింటి నుండి బయటపడాలనుకుంటున్నారా? ప్రశాంతమైన జీవితం కావాలనుకుంటున్నారా? ఒకే ఒక సులభమైన మార్గం ఉంది. అదే నారాయణ మంత్రం. అదేనండి నారాయణుడి నామజపం. ఓస్! తీరా చూస్తే వీడియో సారాంశం ఇదా అని తీసిపారేయకండి. పాటించి చూడండి. మనసులు ఎంత తేలిగ్గా ఉంటాయో, భయం పటాపంచలైపోయి ఎంత ధైర్యం నిండుతుందో మీరే ఎక్స్పీరియన్స్ చేస్తారు. దీనికి డబ్బు లక్షల్లోనూ కోట్లల్లోనూ కాదు కదా, రూపాయలు పైసల్లోనూ కూడా ఖర్చు అవ్వదు. శ్రమ అంతకంటే ఖర్చు అవ్వదు. ఆస్తులు అంతస్తులను దానం చేయాల్సిన అవసరమూ ఉండదు. మనం చేయాల్సినదల్లా మనం చేసే ప్రతి పనిలోనూ ఆ నారాయణుని నామాన్ని నమో నారాయణ అని గాని, జై శ్రీరామ్ అని గాని, జై శ్రీకృష్ణ అని గాని, జై శ్రీమన్నారాయణ అని గాని అనడం ప్రాక్టీస్ చేయడం. మన ప్రాక్టీస్ కాస్త అలవాటుగా మారిన తర్వాత చూడాలి నా సామిరంగా మనం ఏ పరిస్థితుల్లోనైనా తొణకము బెణకము. చూశారా, ఇది చెప్తూ కూడా నా స్వామి ఆ రంగాన్ని తలుచుకున్నాను. అట్లుంటది మరి. ఈ పేరు మనసులో మ్రోగడం మొదలు పెడితే ఇక అంతే. జీవితంలో ఇక దేని అవసరము మనకి ఉన్నట్లుగా అనిపించదు. అదేంటి, జీవితం అన్నాక అవసరాలు ఉండవా ఏమి అని అనుకుంటున్నారా? అదంతా ఆ పాండురంగడికే వదిలేయండి. ఆయనే అన్నీ నడిపిస్తాడు. యాక్చువల్లీ అందరినీ, అన్నింటినీ ఎల్లప్పుడూ నడిపేది ఆయనే. కాకపోతే ఈ సంగతిని మనమంతా మర్చిపోయి అంతా మనమే చెయ్యాలి, మనమే చేస్తున్నాము అన్న ఫీలింగ్లో ఉంటాం. మళ్ళీ మీ అందరికీ ఇదంతా ట్రాష్ అనిపించచ్చు. అనిపించినా కూడా నా ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేయండి. పైసా ఖర్చు లేని పని దైవనామస్మరణ చేసి చూడండి. నేనన్న మాటలో నిజమనేది మీకు నిలకడగా తెలుస్తుంది. ఎందుకంటే ఆ పరమాత్మ ఈ భూమి మీద అధర్మం సవాలుగా మారినప్పుడల్లా వివిధ అవతారాలు ధరించి మరీ ధర్మాన్ని స్థాపించాడు. ప్రహ్లాదునికి హరిపట్ల ఉన్న స్వచ్ఛమైన ప్రేమ తనని ఎన్ని కష్టాల నుండి గట్టెక్కించి కాపాడిందో మనందరికీ తెలిసిన విషయమే. ఇందుకు మన వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు ఉదాహరణగా ఉన్నాయి. రండి కాస్త ఆ వివరాలు మననం చేసుకుందాం. నైమిషారణ్యాన్ని అరణ్యాల్లో శ్రేష్టమైనదిగా ఎందుకు చెప్పుకుంటారో, సౌనకాది మునులు యజ్ఞయాగాదులు చేసుకోవడానికి నైమిషారణ్యాన్నే ఎందుకు ఎంచుకున్నారు? సౌనకాది మునులు సూత మహర్షిని ఏమని వేడుకున్నారు? ఆ శ్రీ మహావిష్ణువు అవతారాలు ఎన్ని తీసుకున్నారు? ఈ ప్రశ్నలకు సమాధానాలు చూద్దాం రండి. భగవద్భక్తులందరికీ నమస్కారం. పురాణాల ప్రకారము మహర్షులంతా బ్రహ్మగారిని ఒక ప్రశ్న అడిగారు. అదేంటంటే భూమిపైన అత్యంత పవిత్రమైన స్థలం ఏది అని. అప్పుడు బ్రహ్మగారు ఒక చక్రాన్ని పంపి అది ఎక్కడ ఆగుతుందో అక్కడే యజ్ఞం చేసుకోమన్నారు. ఆ చక్రము నైమిషారణ్యంలో ఆగింది. ఇది బ్రహ్మగారిచే నిర్దేశించబడినటువంటి, దేవఋషులచే నిర్ణయించబడినటువంటి పవిత్ర స్థలంగా మారింది. అనేక దేవతలు, ఋషులు ఇక్కడ నివాసం ఉంటారని నమ్ముతూ ఉంటారు. అందుకే ఇది దైవిక శక్తులతో నిండి ఉండి యజ్ఞాలు, హోమాలు, దానాదులు చేయడానికి అత్యుత్తమంగా భావించబడింది. ఇది పండ్లు, పూలతో నిండి ఉంటుంది. అందుకే సౌనకాది మునులు తమ యజ్ఞయాగాలను ఈ నైమిషారణ్యంలోనే నిర్వహిస్తూ ఉంటారు. ఇంతకీ ఈ సూత మహర్షి ఎవరు అని అనుకుంటున్నారా? ఈయన హిందూ పురాణాల్లో అత్యంత ముఖ్యమైన వక్తగా ప్రసిద్ధి పొందిన మహర్షి. ఈయన పూర్తి పేరు ఉగ్రశ్రవ సూతుడు. ఈయన లోమహర్షణ మహర్షి కుమారుడు అన్నమాట. వేదాలు, పురాణాలు, ఇతిహాసాలలో గొప్ప పాండిత్యం కలవాడు. ఈ పాండిత్యాన్ని ఈయన వేదవ్యాస మహర్షి మరియు ఆయన శిష్యుల నుండి పొందారు. అందుకే ఈయన చెప్పిన పురాణాలు అత్యంత ప్రామాణికంగా ఉంటాయి. అలాంటి నైమిషారణ్యం అనే విష్ణుక్షేత్రంలో సౌనకాది మహర్షులు స్వర్గలోకంలో కూడా ప్రశంసించబడే శ్రీహరిని చేరడానికి 1000 సంవత్సరాలు చేసే సత్రయాగం చేస్తున్నారు. అందులో ఒకనాడు వారు ఉదయమే నిత్యకర్మలు, హోమాదులు చేసుకుని అందరి సత్కారాలు పొంది సుఖాసీనుడై ఉన్నటువంటి సూతుని చూసి ఇలా అన్నారు. ఓ పండితోత్తమ, పూర్వం నుండి పురాణాలు, ఇతిహాసాలు, ధర్మశాస్త్రాలు సమబుద్ధితో మీరే చెబుతూ ఉంటారు. వ్యాసాది మహర్షులు బుద్ధిమంతులు చూసినవన్నీ మీ మనసులో కనిపిస్తాయి. వారి అనుగ్రహంతో మీరు అన్నీ తెలుసుకోగలరు. గురువులు ప్రియ శిష్యులకు పరమరహస్యాలన్నీ చెప్తారు కదా. మీరు కూడా మాబోటి మానవులందరికీ శాశ్వత శుభప్రదమైనటువంటిది నిశ్చయించి బోధించండి. మీరు చాలా కాలం జీవించారు, వినదగిన ఎన్నో గ్రంథాలు వివరంగా విన్నారు.
పెద్దవారి దగ్గర ఉత్తమ గోష్ఠిలో గడిపారు. ఈ కలియుగంలో మానవులు అలసులు, బుద్ధిబలం మందగించిన వారు, తక్కువ ఆయువు కలవారు, భయంకరమైన రోగాలతో నిండినవారు, దురదృష్టవంతులు. మంచి పనులేవి చేయలేరు. కాబట్టి సర్వ సౌఖ్యప్రదమైనది, ఆత్మకు శాంతి కలిగించేది ఏదైనా ఉంటే చెప్పండి మహర్షి. ఎలా కలుగుతుందో చెప్పండి. ఎవరి అవతారం ప్రాణులన్నింటికీ సుఖం పెంచుతుందో, ఎవరి పేరును ప్రతిరోజు చెప్తే సంసారం అనే బంధం తొలగిపోతుందో, ఎవరి చరిత్ర మనసులోకి చేరిస్తే మృత్యువు భయపడి పారిపోతుందో, ఎవరి పాదాల నుండి ఉద్భవించిన నీటిని సేవిస్తే నిర్మలత్వం కలుగుతుందో, ఎవని పాదం తగిలి తపస్సులు శాంతి మార్గం పొందారో, దేవకీ వసుదేవులకు ఎవరు పుట్టారో వాని కథలన్నీ వినాలని కుతూహలం కలుగుతోంది. చెప్పండి మహర్షి. శ్రీహరి సద్గుణాలను గురించి చెప్పే భాషణాలు సరస్వతికి భూషణాలు, పాపాలను పోగొడతాయి. ఓ మహాత్మా, కలిదోషం నివారిస్తూ కీర్తిపరులు ప్రశంసించే శ్రీహరి కథలను నిర్మల గతితో కోరేవాడు ఎవడు వినకుండా ఉంటాడు? ఓ పుణ్యాత్మ, రసజ్ఞులై వినేవారికి మాటిమాటికి మాధుర్యం పెరిగిపోయే శ్రీకృష్ణుని కథ వినాలని భావిస్తున్నాము. మాకు తనివి తీరడం లేదు. పండితోత్తమ, ఈ దావానలం ఎంతగానో విస్తరించిపోయింది. దీన్ని దాటలేము, అణచలేము. దీనికి అంతు కనబడడం లేదు. ఎన్నో జన్మల నుండి పెరుగుతున్న ఈ పాపమనే దావాగ్ని కృష్ణ కథామృతం అనే వర్షధారలతోనే తీరుతుంది, అణుగుతుంది. ఇతర ఉపాయాలతో ఆరదు. ఓ సూత మహర్షి, విష్ణుని నామోచ్చరణం అనే దావాగ్నితో ఘోరమైన పాపాలనే అడవులు కాలిపోతాయి. విష్ణు సందర్శనం అనే వాయువులతో దుఃఖాలనే మేఘాలు తొలగిపోతాయి. విష్ణు ధ్యానం అనే సింహంతో సంతాపాలు అనే ఏనుగులు నేలకూలుతాయి. నారాయణ స్మరణం అనే సూర్యకాంతితో అరిషడ్వర్గం అనే చీకట్లు పటాపంచలవుతాయి. హరిభక్తి అనే నావతో తప్ప సంసార సముద్రం దాటలేము. 1000 మాటలెందుకు ఓ పుణ్యాత్మ, మాకు విష్ణు ప్రభావం తెలుపవయ్యా. నీవు చక్కని బుద్ధి కలవాడువు కదా. అంతేకాదు, కపటమానవుడై గూఢుడైన కృష్ణుడు బలరామునితో కలిసి మనుష్యులు చెయ్యలేని పరాక్రమ కృత్యాలు చేశాడట. వాటిని వివరించు. కలియుగం వస్తుందని వైష్ణవ క్షేత్రంలో దీర్ఘశస్త్రయాగం కారణంగా దైవవశాత్తు హరికథలు వినడానికి సమయం చిక్కి ఇక్కడున్నాము. ఓ మహర్షి, సముద్రం దాటాలి అనుకున్న పడవలోని జనులు పడవ నడపగల కర్ణధారును చూసినట్లు కలిదోషం పోగొట్టుకోవాలనే కోరిక గల మేము నిన్ను మా అదృష్టవశాన చూశాము. చక్కని ధర్మరాశి యొక్క భారం మోసే శ్రీకృష్ణుడు తన లోకానికి వెళ్ళిపోతే ధర్మం కృషించి భారం మోసేవారు లేక ఎవరిని ఆశ్రయించాలి? ఓ మునీశ్వర అని ఉదాత్త గుణాలు కలిగినటువంటి సౌనకాది మునిశ్రేష్ఠులు అడిగారు. వెంటనే రోమహర్షణుని కొడుకైనటువంటి పురాణాలన్నీ వ్యాఖ్యానం చేసే విధానం తెలిసినటువంటి ఉగ్రశ్రవసుడనే సూతుడు ఏమంటున్నాడంటే, పూర్వం ఒకనాడు వ్యాసుని కుమారుడు శుకుడు సన్యాసంతో కర్మలన్నీ విడిచి ఒంటరిగా వెళ్ళిపోతున్నాడు. చాలా భయంతో వ్యాసమహర్షి కుమారా అని పిలిచాడు. అప్పుడు చెట్లు కూడా తన్మయంతో ప్రతిధ్వనులు చేశాయి. అటువంటి ధీమంతుడైన తపోధన శ్రేష్ఠుడైన భూతమయుడైనటువంటి శుకునికి బ్రొక్కుతున్నాను. కార్యకారణ వర్గాలను గురించి ప్రవర్తించే ఆత్మతత్వమే అధ్యాత్మం అనబడుతుంది. ఆ అధ్యాత్మతత్వం తెలిపే దీపమై వేదాలన్నింటి సారాంశమై అసాధారణమైన ప్రభావం కలిగిన పురాణం యొక్క రహస్యాన్ని, గాఢమైన సంసారం అనే చీకట్లను దాటాలనుకునే వారికి దయతో స్పష్టంగా వివరించిన సుఖమహర్షిని నేను సేవిస్తున్నాను. అతడిని మహాత్ములు కూడా స్తుతిస్తారు. అతడు పరమ విజ్ఞానంతో రమణీయుడై ఉంటాడు. నారాయణునికి, నరునికి, సరస్వతికి మొక్కి వ్యాసుని పాదాలకు నమస్కారం చేసుకుంటున్నాను. శరీర బంధాలను తొలగించిన ఉదార గ్రంథం భాగవతమును చెబుతాను, వినండి అని ఇలా దేవతలకు, గురువులకు నమస్కారం చేసి ఉగ్రశ్రవసుడనే సూతుడు ఇలా అన్నాడు. మునీశ్వరులారా, నన్ను మీరు సకల లోకాలకు శుభప్రదమైనటువంటి ప్రయోజనం అడిగారు. ఎందువల్ల కృష్ణుని గూర్చి అడుగుతారు? ఏ విధంగా ఆత్మ ప్రసన్నమవుతుంది? కారణం లేని హరిభక్తి సదా ఏ రూపాన కలుగుతుందో అది పురుషులకు పరమధర్మం. వాసుదేవుని మీద భక్తి వైరాగ్యాన్ని, విజ్ఞానాన్ని కలిగిస్తుంది. నారాయణుని కథ వలన కలుగని ధర్మాలు నిష్ప్రయోజనాలు. ధర్మానికి తప్పని అర్థానికి కామం ఫలితం కాదు. విషయభోగాలు గల కామానికి ఇంద్రియ ప్రీతి ఫలము కాదు. తదేక మనస్సుతో నిత్యము గోవిందుని గూర్చి వినడానికి, వర్ణించడానికి తగిన విష్ణు ధ్యానం అనే కత్తితో వివేకము కలవారు అహంకారముతో బంధించబడి కర్మను తెంచివేస్తారు. ఆ భగవంతుని మీద శ్రద్ధ కూడా మోక్షమిస్తుంది. ఆయన యొక్క కథాశ్రవణాల మీద ఆసక్తి అనేది పుణ్యతీర్థాలలో మునగడము, మహాత్ములను సేవించడములతో సిద్ధిస్తుంది. కర్మలను నిర్మూలించడానికి కారణాలైనటువంటి కమలలోచని కథల మీద ఆసక్తి కలిగి వినటానికి ఇష్టపడేవానికి ఇతరములేవీ రుచించవు. పుణ్యశ్రవణ కీర్తనుడైన కృష్ణుడు తన కథలను వినేవారి హృదయాల్లో నిలిచి శుభాలు కలిగిస్తాడు.
అశుభాలు తొలగిస్తాడు. అశుభాలు పోయాక భాగవత శాస్త్ర సేవల వలన నిశ్చల భక్తి ఉదయిస్తుంది. భక్తి కలిగితే రజోగుణ తమోగుణాల చేత పుట్టిన కామలోభాదులకు వశంకాక చిత్తము సత్వగుణంతో ప్రసన్నమవుతుంది. ప్రసన్న మనస్సు కలిగినవాడు సంఘాన్ని విడిచిపెడతాడు. భగవంతుడు కనబడితే చిత్తు జడము వీటి కలయికతో ఏర్పడిన అహంకారము నశించిపోతుంది. అహంకారం వీడిపోతే అసంభావన మొదలగు రూపాలు గల సంశయాలు పోతాయి. విశేష బుద్ధి కలిగిన తపస్సులు అంతఃకరణాలను పరిశుద్ధం చేయడానికి మిక్కిలి భక్తితో పరమానందంతో భవబంధాలను విడిచి శ్రీహరికి సమర్పిస్తారు. పరమపురుషుడు ఒక్కడే, అతడే ఆఢ్యుడు. అతడు పరిపాలన, సృష్టి, వినాశము కలిగించటానికి ముకుందుడు, బ్రహ్మ, ఈశ్వరుడు అనే పేర్లతో సత్వరజస్తమో గుణాలను పొందుతాడు. అందులో శ్రీహరి అనంతమైన సత్వము కలిగి శుభస్థితులను చరాచరమైన ఈ ప్రాణకోటికి ఇస్తాడు. ఇంకొక విశేషం కూడా ఉంది. కట్టె కంటే పొగ, పొగ కంటే అగ్ని విశేషమైనట్లు తమోగుణము కంటే రజోగుణము, రజోగుణము కంటే బ్రహ్మప్రకాశము కలిగించే సత్వగుణము విశిష్టమైనవి. పూర్వం మహర్షులు సత్వగుణ స్వరూపుడని భగవంతుడైనటువంటి శ్రీహరిని పూజించారు. కొందరు సంసారం యొక్క మేలు కోసం ఇతరులను సేవిస్తారు. మోక్షం కోరేవారు భయంకర రూపం కలిగినటువంటి భూతపతులను విడిచి ఇతర దేవతలను నిందింపక శాంతులయ్యి నారాయణ కథలలో మనసు లగ్నం చేస్తారు. కొందరు రాజస తామస గుణాలతో సిరి ఐశ్వర్యము సంతానము కోరి పితరులను, భూతాలను, ప్రజాపతులను కొలుస్తారు. మోక్షమివ్వడం వలన నారాయణుడు సేవింపదగినవాడు. వేదాలు, యాగాలు, యాగక్రియలు, జ్ఞానము, తపోగతి ధర్మాలు వాసుదేవపరాలు. అతడు మనస్సుగా అయిన సూక్ష్మ ఇంద్రియాలతో కలిసి గుణమయాలైన భావాల చేతనే నిర్మించబడిన భూతాలతో చిక్కుపడక అగుణాలను అనుభవిస్తాడు. లోకకర్త అయిన అతడు దేవతలు, పశుపక్ష్యాదులు, మనుష్యులు మొదలగు జాతులలో లీలగా అవతరించి లోకాలను రక్షిస్తాడు అని అంటూ ఇంకా సూతమహర్షి ఇలా అంటున్నారు. మహత్తు, అహంకారము, తన్మాత్రలు వీటితో కూడి 14 కళలతో కూడి పంచమహాభూతాలలో భాసిస్తూ శుద్ధ సత్వగుణంతో అన్నింటికంటే గొప్పవాడయి పాదాలు, తొడలు, భుజాలు, ముఖాలు, చెవులు, కనులు, ముక్కులు, శిరస్సులు ఎన్నో వేల కొద్ది ప్రకాశిస్తూ ఉండగా వస్త్రాలు, కేయూరాలు, హారాలు, కుండలాలు, కిరీటాలు ఎన్నో వేల కొద్ది అమరుతూ ఉండగా పురుషరూపము ధరించి పరుడు అనంతుడు అయి అన్ని లోకాలలోనూ ప్రసరించే ప్రయత్నంతో సముద్రం మధ్యలో యోగనిద్రా విలాసంతో ప్రకాశిస్తూ ఉంటాడు. ఈ స్థితి అవతారాలన్నింటికీ మొదటిదైనటువంటి శ్రీమన్నారాయణుని దివ్య స్వరూపము. దానిని పరమయోగీంద్రులు మాత్రమే దర్శిస్తారు. ఆయన నాభికమలము నుండి సృష్టికర్తలలో శ్రేష్ఠుడైన బ్రహ్మ పుట్టాడు. అతని అవయవాల్లో లోకాలు కల్పించబడ్డాయి. మొదట్లో ఆ దేవుడు కౌమారమనే సృష్టితో బ్రహ్మనుడై బ్రహ్మచర్యాశ్రమం స్వీకరించాడు. మరి ఆ తరువాతి అవతారాలేమిటి? ఈ వీడియోలో ఆ శ్రీ మహావిష్ణువు యొక్క 24 అవతారాలు ఎలా అవతరించారు, ఎందుకు అవతరించారు, ఎవరికి జన్మించారు అనే విషయాలను తెలుసుకుందాం. మొదటి అవతారం సనకాదులు. సనకాదులు అంటే సనక, సనందన, సనాతన, సనత్కుమారులు. సనకాదులు అనబడే శ్రీ మహావిష్ణువు యొక్క ఒకే అవతారాన్ని మనం గమనించవచ్చు. వీరు బాలకుల రూపంలోనే నిత్య బ్రహ్మచారులుగా ఉండి జ్ఞానాన్ని, వైరాగ్యాన్ని ప్రపంచానికి బోధించడానికి అవతరించారు. మాయకు లోను కాకుండా బ్రహ్మజ్ఞానంలో ఉండేవాళ్ళు. భక్తులకు ఆత్మతత్వాన్ని తెలియజేశారు. మరో అవతారం వరాహ అవతారం. విష్ణువు వరాహ రూపంలో స్వయంగా అవతరించారు. హిరణ్యాక్షుడు భూమిని సముద్రంలో ముంచేసినప్పుడు భూమిని రక్షించడానికి వచ్చారు. భూమిని తన 2 కొమ్ములపై ఎత్తి మళ్లీ పునఃస్థాపించారు. దుష్టుని సంహరించి ధర్మాన్ని కాపాడారు. ఈ అవతారం లోకరక్షణకై జరిగింది. మరో అవతారం నారదముని అవతారం. నారదుడు బ్రహ్మకుమారునిగా అవతరించి ఋషి రూపంలో లోకాలలో సంచరిస్తూ ఆ నారాయణుని నామాన్ని ప్రచారం చేస్తూ నారాయణ జపంలో మునిగి తేలేవాడు. దేవతలు, మనుషులకు భగవత్తత్వాన్ని తెలియజేశాడు. నామ సంకీర్తన ప్రాముఖ్యతను బోధించాడు. భక్తి మార్గాన్ని ప్రచారం చేయడం లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఇక 4వ అవతారం నరనారాయణ అవతారం. ధర్మదేవుడు, మూర్తిదేవికి జన్మించినటువంటి ఈయన హిమాలయాలలో కఠోర తపస్సు చేశాడు. లోకానికి నియమము, తపస్సు మార్గాన్ని చూపించారు. కామదేవుని జయించి ఇంద్రియ నిగ్రహాన్ని బోధించారు. ఈ అవతారం సాధనాశక్తిని తెలియజేస్తుంది. 5వ అవతారం కపిలావతారం. కపిలుడు కర్దమ మహర్షి మరియు దేవాహుతికి జన్మించారు. సాంఖ్యయోగాన్ని బోధించడానికి అవతరించారు.
ఈయన జీవాత్మ పరమాత్మ తత్వాన్ని వివరించారు. మోక్ష మార్గాన్ని స్పష్టంగా చెప్పారు. జ్ఞానయోగానికి పునాది వేశారు. ఇక 6వ అవతారం దత్తాత్రేయ అవతారం. దత్తాత్రేయుడు అత్రి మహర్షి మరియు అనసూయలకు జన్మించారు. ఇతడు యోగి అవధూత స్వరూపంగా జీవించారు. ప్రపంచంలోని 24 మంది గురువుల నుండి జ్ఞానం పొందారు. వైరాగ్యము ఆత్మజ్ఞానాన్ని బోధించారు. సాధువులకు మార్గదర్శకుడిగా నిలిచారు. తదుపరి యజ్ఞావతారం. రుచి ప్రజాపతికి అకూతికి జన్మించినటువంటి యజ్ఞపురుషుడు 7వ అవతారం. ఈయన దేవతలను రక్షించడానికి ఇంద్రుడిగా వ్యవహరించారు. యజ్ఞ విధానాన్ని స్థాపించారు. ధర్మాన్ని కాపాడడానికి ఈ అవతారం వచ్చింది. ఇక 8వ అవతారం వృషభావతారం. నాభిరాజు మరియు మేరుదేవికి జన్మించినటువంటి అవతారము వృషభావతారము. వైరాగ్యము త్యాగజీవనాన్ని ఈయన బోధించారు. పరమహంస మార్గాన్ని చూపించారు. భరత చక్రవర్తికి తండ్రిగా నిలిచారు. ఆత్మసాధనకు ప్రేరణగా ఉన్నారు. 9వ అవతారం పృథు. వేణుని కుమారుడిగా అవతరించారు. ఈయన ప్రజల సంక్షేమం కోసం రాజ్యాన్ని పాలించారు. భూమిని పాలు పితికినట్లు సస్యశ్యామలంగా మార్చారు. రాజధర్మాన్ని స్థాపించారు. ఆదర్శరాజుగా నిలిచారు ఈ పృథు చక్రవర్తి. 10వ అవతారం మత్స్యావతారం. విష్ణువు చేప రూపంలో అవతరించారు. ప్రళయ సమయంలో వేదాలను రక్షించడానికి ఈయన అవతారాన్ని ధరించారు. సత్యవ్రతుడిని కాపాడారు. జీవరాశులను సంరక్షించారు. సృష్టిని పునఃప్రారంభించడానికి సహాయపడ్డారు. 11వ అవతారం కూర్మావతారం. విష్ణువు తాబేలు రూపంలో అవతరించారు. క్షీరసాగర మదనంలో మందర పర్వతాన్ని మోశారు. దేవతలకు సహాయం చేశారు. అమృతాన్ని పొందడానికి సహకరించారు. స్థిరత్వానికి చిహ్నంగా నిలబడ్డారు. 12వ అవతారం ధన్వంతరి అవతారం. క్షీరసాగర మథనంలో అవతరించారు. ఈయన అమృత కలశాన్ని తీసుకువచ్చారు. ఆయుర్వేదాన్ని ప్రపంచానికి ఇచ్చారు. వైద్యదేవుడిగా ప్రసిద్ధి పొందారు. ఆరోగ్య సంరక్షణకు మార్గం చూపించారు. ఇక 13వ అవతారంలో శ్రీ మహావిష్ణువు స్త్రీ రూపంలో మోహిని అవతారం ధరించారు. అసురులను మోహింపజేశారు. అమృతాన్ని దేవతలకు అందించారు. మాయాశక్తిని ప్రదర్శించారు. ధర్మరక్షణకై ఈ రూపం ధరించారు. 14వ అవతారమైనటువంటి నరసింహ అవతారం అర్ధ మనిషి అర్ధ సింహ రూపంలో ఉంటుంది. హిరణ్యకశిపుని సంహరించి ప్రహ్లాదుని రక్షించారు. ఈయన స్తంభం నుండి ప్రకటితమయ్యారు. భక్తుల పరిరక్షణ కోసం అవతరించారు. 15వది వామనావతారం. కశ్యప మహర్షి అదితికి జన్మించినటువంటి అవతారమే ఈ వామనావతారం. బ్రాహ్మణ బాలుడిగా అవతరించారు. ఈయన బలిచక్రవర్తిని జయించి 3 అడుగులతో లోకాలను కప్పేశారు. వినయాన్ని బోధించారు. పరశురామ అవతారం. జమదగ్ని మరియు రేణుకకు అవతరించినటువంటి ఈ అవతారమే పరశురామ అవతారం. క్షత్రియుల అహంకారాన్ని తగ్గించి అన్యాయాన్ని సంహరించారు. ఈయన శివుడి భక్తుడిగా ఉన్నాడు. ధర్మాన్ని కాపాడడానికి యుద్ధాలు చేశాడు. తదుపరి 17వ అవతారం. పరాశర మహర్షికి సత్యవతికి జన్మించినటువంటి అవతారమే వ్యాసావతారం. వేదాలను విభజించారు. మహాభారతాన్ని రచించారు. పురాణాలను సంకలనం చేశారు. జ్ఞానాన్ని ప్రజలకు అందించారు. ఈయన 18వ అవతారంలో శ్రీరామునిగా దశరథుడు కౌసల్యలకు జన్మించారు. రాక్షస సంహారం చేశారు. రావణాసురుణ్ణి వధించారు. ధర్మాన్ని స్థాపించారు. రామాయణంలో ఆదర్శ పురుషుడిగా నిలిచారు. సత్యనిష్టను బోధించారు. ఈయన 19వ అవతారం బలరామ అవతారం. వసుదేవుడు దేవకికి జన్మించినటువంటి ఈ అవతారమే బలరామ అవతారం. ఈయన రోహిణి వద్ద పెరిగారు. శ్రీకృష్ణుడి అన్నగా ఉన్నారు. నాగలిని చేతపట్టి వ్యవసాయానికి ప్రతీకగా నిలిచి ధర్మరక్షణలో సహకరించారు. 20వది శ్రీకృష్ణావతారం. దేవకి వసుదేవులకు జన్మించినటువంటి ఈ అవతారమే కృష్ణావతారం. గోకులంలో ఈయన పెరిగారు. కంసుడిని సంహరించారు. భగవద్గీతను బోధించి భక్తి కర్మ మార్గాలను చూపించారు. 21వది బుద్ధావతారం. మహావిష్ణువు బుద్ధుని అవతారంగా గౌతమ బుద్ధుని రూపంలో భూమిపై జన్మించారు. ఆ కాలంలో యజ్ఞాల పేరుతో జంతుహింస పెరిగి ధర్మం తప్పుగా అర్థం చేసుకునే పరిస్థితి ఏర్పడింది. అప్పుడు బుద్ధుడు అహింస, కరుణ, సత్యము, మధ్యమ మార్గము వంటి సిద్ధాంతాలను బోధించి ప్రజలను సత్యధర్మ మార్గంలో నడిపించారు. ఈ అవతారం సంహారం కంటే సంస్కారం మీద దృష్టి పెట్టి మనుషుల్లో దయ, శాంతి, నైతికతలను పెంచడానికి జరిగింది. 22వ అవతారం హంసావతారం. మహావిష్ణువు హంస రూపంలో అనగా రాజహంసగా అవతరించినప్పుడు ప్రధాన ఉద్దేశము జ్ఞానాన్ని ప్రసారం చేయడం.
ఈ అవతారంలో ఆయన బ్రహ్మ మరియు ఋషులకు ఆత్మతత్వము పరతత్వము గురించి ఉపదేశించాడు. హంస పాలు నీరు వేరు చేసే సామర్థ్యానికి ప్రతీకగా భావించబడుతుంది. అదేవిధంగా మనిషి కూడా సత్యాన్ని అసత్యం నుండి వేరు చేసుకోవాలని ఈ అవతారం బోధిస్తుంది. ఇది యుద్ధము లేదా సంహారం కోసం కాదు, పూర్తిగా జ్ఞానము వివేకము ఆత్మజ్ఞానాన్ని కలిగించడానికి జరిగిన శాంతమయమైనటువంటి అవతారం. 23వది హయగ్రీవ అవతారం. హయగ్రీవ అవతారంలో మహావిష్ణువు గుర్రము తలతో ప్రత్యేకమైన రూపాన్ని ధరించాడు. పురాణాల ప్రకారము అసురులు వేదాలను అపహరించగా ప్రపంచము అజ్ఞానంలో మునిగిపోయింది. అప్పుడు విష్ణువు హయగ్రీవ రూపంలో అవతరించి ఆ అసురులను జయించి వేదాలను తిరిగి తీసుకువచ్చారు. ఈ విధంగా జ్ఞానాన్ని కాపాడి సృష్టిలో ధర్మం నిలబడడానికి సహాయం చేశారు. ఈ అవతారం జ్ఞానం రక్షణకు విద్య ప్రాముఖ్యతకు ప్రతీకగా భావించబడుతుంది. చివరిగా 24వది కల్కి అవతారం. భవిష్యత్తులో అవతరించబోతున్నారు. శంభల గ్రామంలో జన్మిస్తారని నమ్మకం. అధర్మాన్ని నాశనం చేస్తారు, కలియుగాన్ని ముగిస్తారు, ధర్మాన్ని పునరుద్ధరిస్తారు. మరి ఈ కలియుగంలో అధర్మం పెరుగుతూ వస్తున్న తరుణంలో మనం ఎలా ఉద్ధరించబడాలి? మనలో కలిసి ఆవాసం చేయకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? ఏమీ లేదండి, నారాయణ మంత్రాన్ని తప్పనిసరిగా జపించాలి. కలియుగంలో ఆ శ్రీ మహావిష్ణువు కల్కిగా అవతారం తీసుకునే వరకు హరే కృష్ణ హరే రామ మహామంత్ర రూపంలో ఉన్నారు. కాబట్టి మనమంతా ఆ మహామంత్రాన్ని జపిద్దాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.